హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మీకు ఒక విషయము కన్సల్టెన్సీ గురించి అనేది ఒక విషయం నాకు ఊకే అరికొస్తుంది. దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటంటే ఈ కన్సల్టెన్సీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుండో ఉందనేది అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. మొన్న ఏమైందంటే అంటే 3 ఇయర్స్ బ్యాక్ అండి, ఒక హాస్పిటల్కి వెళ్ళినాము ఒక సమస్య గురించి. అయితే వెళ్తే వాళ్ళు ఏంటంటే మాట్లాడడానికే ఫీజు కట్టాలన్నారండి. మాట్లాడడానికే 1000 రూపీస్ తీసుకున్నారు. నాకు ఊసురు అనిపించిందండి. నాకైతే మాట్లాడడానికి బట్టి వాళ్ళకు ఎన్ని డబ్బులు వస్తాయి చెప్పండి. ఏదైనా మనకు ప్రాబ్లం ఉందని పోతే అట్లా కన్సల్టెన్సీ అనేది పెట్టి మాట్లాడినందుకే, మన గురించి తెలుసుకున్నందుకే 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించిందండి. ఈ కన్సల్టెన్సీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు అని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పాలి. ఇందులో ఈ సారీ చూడండి, ఇది నాకు 35 ఇయర్స్ కింద నేనేం చేశానంటే, మా చెల్లెకు ఉండే ఇట్లాంటి సారీ ఉంటే, దాని దగ్గర ఉంటే నేను ఈ ఫ్లవర్స్ నాకు బాగా ఇష్టం. సేమ్ ఇదే టైప్ ఉండే ఆ చీరే అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఇట్లాంటి సారీస్ మళ్ళీ నాకు రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు అప్పుడు ఒక 36 ఇయర్ కింద ఉన్న సారీస్ 40 ఇయర్స్ సారీ కూడా నాకు దొరికింది. మా పెళ్ళి అప్పటిది. మా పెళ్ళి అప్పుడు నాగవెల్లిలో మా అత్తగారు తీసుకున్న చీర అట్లాంటిదే, కొంచెం డిఫరెంట్, కానీ ఆ చీర కూడా దొరికింది. అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఈ విషయంలో. కొన్ని వాటికి, చిన్న వాటికి సంతోషపడాలి కదా ఫ్రెండ్స్. చిన్న వాటికి సంతోషపడితేనే మనకు పెద్ద సంతోషాలు వస్తాయి. ఇక వచ్చిపోయే మనశ్శాంతి లేకుండా బాధ పెట్టేటి ఎన్నో ఉంటాయి. అయినా కూడా కొంచెమన్నా ఊపిరి తీసుకొని జీవించడం అనేది మానవులకు అది సహజమైన పద్ధతి. ఎవరికైనా, జంతువులకైనా, మానవులకైనా, ఎవరికైనా కొంచెం ఊపిరి, చల్లగాలి అప్పుడే వస్తుంటుంది, వేడి వస్తుంటుంది. అన్నిటికీ మనము ఇదైతేనే జీవితం ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నా ఫ్రెండ్స్. కొంచెం స్టిచ్చింగ్ వస్తుంది, పర్ఫెక్ట్గానైతే రాదు. ఎందుకంటే ఇక నేనే అప్పుడప్పుడు కుట్టుకుంటా ఇంట్లో బ్లౌజులు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా ఉందండి, నాకు మంచిగా కుదిరినట్టు అనిపిస్తుంది. ఇట్లా ముడతలకి ఇట్లా ఏం రాకుండా టైలరింగ్ దన్నా ఎక్కడెక్కడన్నా అవుతుంటుంది. చిన్న మిస్టేక్లు కూడా అయినా కూడా ఊకే కుడదామంటే కూడా నాకు ఇక కొంచెం వీలు కాదు. ఇంట్లో అటు ఇటు పనులు చేసుకునేసరికి నాకు సరిపోతుంది. అప్పుడప్పుడు కుడుతుంటా ఫ్రెండ్స్. మోకాల నొప్పులు, ఇంకా కొన్ని బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి. ఎందుకంటే 50 దాటింది కదా, ఎవరికైనా సహజం. కానీ కుడుతుంటా అప్పుడప్పుడు ఒక్కొక్కటి. ఎందుకంటే నాకు వచ్చిన పని ఇక అన్నట్టుగా చేసుకుంటా ఫ్రెండ్స్, కుట్టుకుంటా అప్పుడప్పుడు. ఇది 37 ఇయర్స్ కింద తీసుకున్న సారీ లాగా నాకు దొరికింది. మెత్తగా ఉంటుందండి సారీ. చాలా నాకైతే బాగా అనిపిస్తుంది ఫ్లవర్ది. ఎందుకంటే మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. 37 ఇయర్స్ కింది మంచి అనుభూతులు, మంచి ప్రేమ. అప్పటి నిజంగా పోయిన కాలం తిరిగి రాదని అంటారు కదా, అలా అని నేను అనుకుంటా. ఇంకేంటంటే అయితే 1000 రూపీస్ తీసుకున్నారండి. ఏదో ట్రీట్మెంట్కి వెళ్తామనేసి మేము వెళ్తే, అప్పుడే కాదండి, ఎప్పుడైనా కూడా ఈ పద్ధతి ఇప్పుడు కూడా ఉందండి. ఏదైనా పలానా ఏదైనా అడ్రస్లు చెప్పినా కూడా బంధువులైనా ఎవరైనా ఏంటంటే ఎక్కడ ఉన్నాయి బీరకాయలు, సొరకాయలు అని మనం ఏదన్నా అంటే, నేను ఉదాహరణకు చెప్తున్నా, ఇంకా పెద్ద ఐటమ్స్ కానీ, ఇంకా పెద్ద ఏదన్నా విషయం కానీ మనము తెలుసుకోవాలనుకొని తీసుకెళ్ళినా, ఏదైనా చూపెట్టినా కానీ కన్సల్టెన్సీ ఫీజు ముట్ట చెప్పాల్సి వస్తున్నది. బంధువులకైనా, ఫ్రెండ్స్కైనా. మంచి ఫ్రెండ్స్ అయితే కాదు, కానీ ఇంకా అయితే కన్సల్టెన్సీ ఇవ్వాల్సిన పరిస్థితి అన్నట్టుగానైతే అర్థమైంది నాకు ఇప్పుడు. అప్పుడైతే చాలా బాధ అనిపించింది. కన్సల్టెన్సీ మాట్లాడిన దానికే 1000 రూపీస్ తీసుకున్నారు, ఏంది అబ్బా, ట్రీట్మెంట్ కూడా కాదు అని అన్నట్టుగా అనిపించింది. కానీ ఆ విధానము మన ఇళ్ళల్లో ఉంది. ఇక ఫ్రెండ్స్ల విషయము
లో కూడా ఉన్నదో లేదోనైతే నాకు ఫ్రెండ్స్ నుండి అయితే అనుభవం కాలేదు, కానీ బంధువుల నుండి అయితే అర్థమైపోయిందని అయితే నాకు అర్థమవుతుంది. ఇంకా నాకైన అనుభవంతోనే ఏంటంటే, ఈ పలానా దగ్గర ఏదో మా తాత చినకాయ తోటలు ఉన్నాడు, అడ్రస్ చెప్పండి అంటే అక్కడికి అడ్రస్ వేరే వాళ్ళు చెప్తే మనం వెళ్తాం కదా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, దానికి కూడా కన్సల్టెన్సీ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో మన చేతులు ఉన్న మక్కెను ఇచ్చి మనం అయ్యో మన చేతిలో ఉన్నాయి కదా అన్నట్టు ఏదో చిన్నపిల్లాడు కదా అని ఇచ్చి వెళ్తాము. ఇచ్చినా కూడా ఒకటే ఇస్తారా మాకు, ఇంకా ఇవ్వాలని వేధించే వాళ్ళు కూడా ఉన్నారని అర్థమవుతుంది. కానీ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు ఫ్రెండ్స్. అంత అత్యాశ కూడా కూడా మంచిది కాదనిపిస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. అయితే మేము ఇట్లాంటిగా బయట కూడా అట్లా పెట్టుకొని ఆఫీస్లలో కానీ ఏదైనా విషయానికి కన్సల్టెన్సీ ఏదో బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడైతే అవసరమన్నది 1000 రూపాయలు. ఏదైనా కూడా మనం ఏదైనా చిన్న పని ఎవరైనా చేసినా కూడా దానికి ఏదో పరిహారంగా ప్రేమ రూపకంగా ఇస్తాం, అది వేరే సంగతి. ప్రేమకి ఇచ్చినప్పుడు అది తీసుకొని సంతోషపడి ఆడికి ఊరుకుంటే హ్యాపీ. కానీ ఇంకా ఇంకా అన్నట్టుగా వేధించడం, నేనే ఇక మొత్తం మెట్లెక్కించిన అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఈ బయట అంటే ఇక ఆఫీసులో వాడు 1000 రూపాయలు తీసుకొని చక్కగా జేబులో పెట్టుకుంటాడు, అయిపోద్ది. కానీ ఇంకా దగ్గర వాళ్ళు అయితే ఎలా వేధిస్తుంటారంటే, పరిహారం ఇచ్చినా కూడా కన్సల్టెన్సీ కట్టినా కూడా ఇంకా అంటూనే ఉంటారు. వాళ్ళ తాత శనక్కాయ తోటలు ఉంటే నేనే చూపెట్టినా, ఆ తోటకు వాళ్ళు నేనే తీసుకెళ్ళినా ఆ తోటంతా చూసిండ్రు, వాళ్ళు ఆనందపడ్డారు, ఆ తోటలో ఉన్న శనక్కాయలని తిన్నారు, నా వల్లనే అని అంటూ ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్లో కూడా ఉంటారేమో, ఉండొచ్చు. కానీ ఎందుకంటే నాకు అంత ఇది లేదు, ఏదో మామూలుగా నాకు ఫ్రెండ్స్ ద్వారానైతే నేను ఇది కాలేదు. బయట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఈ కన్సల్టెన్సీ అనుభవం అయింది. ఇక మామూలుగా ఇక నాకు ఎక్కువ రిలేషన్ ఉన్నంతలో రిలేషనే ఎక్కువ నాకు. అందులో నాకు ఈ కన్సల్టెన్సీ కూడా కనిపించింది. నాకైతే అది నచ్చలేదండి, చాలా బాధాకరమైన విషయం. హ్యాపీగా మనము ఏదో మన చేతిలో ఉన్న మక్కెను ఇచ్చి తినండి అని ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయితే ఏం కాదు. కానీ ఇంకా 4-5 ఉన్నాయి కదా, మరి అవి కూడా ఇవ్వండి అన్నట్టుగా ఉంటే అది ఇక మనమేం తింటామండి. ఇక మనకు కూడా కడుపు ఉంటుంది కదా, అట్లుంటాయి కొన్ని బంధాలు. కానీ ఆ బాధ భరించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా ఏంటంటే, ఆశ ఉండాలి కానీ అత్యాశ అయితే ఉండొద్దని అయితే నేను కోరుకుంటా. ఏదో వాళ్ళు హ్యాపీగా ఏదన్నా వాళ్ళు సంతోషంగా, అంటే చెనక్కాయ తోటలో మా తాత ఉన్నాడు, చెనక్కాయ తోట అడ్రస్ చెప్పినందుకే కన్సల్టెన్సీ ఫీజు అని నేను చెప్పినా కదా, ఉదాహరణకు చెప్పానండి నేను. అట్లా ఎన్నో ఉంటాయి, ఎన్నెన్నో సంబంధాలు ఉంటాయి, ఎన్నెన్నో అడ్రస్లు కానీ ఇంకేదన్నా కానీ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేది నేను అనుకుంటున్నా. నాకైతే అనుభవమైన తీరును బట్టి నేను చెప్తున్నా. ఇదైతే నాకైతే చాలా బాధాకరంగా, మరీ పీడించడం, మరీ బాధ పెట్టడం అనేది మనుషులను. ఇట్లాంటి వాళ్ళు మీ కుటుంబాలలో ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ వల్ల కానీ ఇబ్బంది పడేవాళ్ళు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే నాకైతే ఇది హ్యాపీగా మనము ప్రేమగా చూసి పెట్టింతాము ఎంతో అంత, కానీ ఇంకా కావాలని ఆశించి బాధ పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం మీరు కామెంట్లో తెలియజేయండి. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళకు వచ్చిన సమస్య గురించి మళ్ళీ నాకు ఇదైనా బాధ భరించలేక నేను ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. ఉంటా ఫ్రెండ్స్.